న్యూస్కి స్వాగతం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి సంఘం తిరుమనకొండలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం నందు ధర్మ సంస్థాపనార్థ విశ్వశాంతి కొరకు 45 రోజులు శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం 18వ రోజు భక్తి శ్రద్ధలతో దశమహా విద్యా దేవతలు శ్రీ లలితా సహస్ర నామాములతో యజ్ఞం వైభవంగా నిర్వహించినట్లు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి తెలిపారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి భక్తులకు జ్ఞానబోధ చేశారు. శ్రీ షోడశ మహాల తిథి దేవతా స్వరూపిణి శక్తి స్వరూప నవదుర్గా దశ మహా విద్యా దేవత అఖిలాండేశ్వరి సకల శక్తి స్వరూపిణి సృష్టి శ్రీ లలిత మహా త్రిపుర సుందరి శ్రీ 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 రాజరాజేశ్వరి దేవిని పూజించిన జపించిన ధ్యాని సకల కార్యసిద్ధి సకల శుభాలు అనుగ్రహించును. స్వామి గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద దర్శి చేసినాలకు వివరించారు. అనంతరం ధూపదీప నైవేద్య ప్రసాద వినియోగం చేశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం స్వస్తి శ్రీ శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం బుద్ధిం విద్యాం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహనాయ ఓం నమ ఇతి ఓం నమ ఇతి ఓం నమ ఇతి ఓం నమ ఇతి. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ప్రీత్యర్థం ఓం సంపూర్ణతా సిద్ధ్యర్థం పూర్ణాది హోమం కరిష్యే. ఓం ఏకం ద్వి త్రీణి చత్వారి పంచదాతమనోభిష్టసిద్ధ్యర్థం సకల కార్య శీఘ్రమే సుఫలం ప్రీత్యర్థం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర యజ్ఞం కరిష్యే. శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. నెల్లూరు జిల్లా సంఘం తిరుమనకొండపై వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి పాడి పంటల కొరకు 45 రోజులు శ్రీ లలితా మహారుద్ర యజ్ఞం నిర్వహిస్తున్నాం. ఈరోజు 18వ రోజు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో దశమహావిద్యులు రాజరాజేశ్వరి అంటే శ్రీ లలిత రహస్య సహస్రనామాలతో చాలా అద్భుతంగా యజ్ఞం నిర్వహించబడింది. ఈ యొక్క లలిత త్రిపుర సుందరి అమ్మవారు అమ్మలు కన్న అమ్మ. ఈమె షోడశ మహాలక్ష్మి స్వరూపిణి. అంటే పాడ్యం నుంచి పౌర్ణమికి 15 రోజులు అమావాస్య తిథి కలిపి ఉంటే 16 తిథి దేవతల స్వరూపం. ఆ కళలన్నీ కూడా అమ్మవారు చుట్టూ ఉంటాయి. ఆమె చంద్రమండల మధ్యస్థ సూర్యమండల సమస్థిత. అంటే చంద్రుల్లో ఆమె ఉంది, సూర్యుల్లో ఆమె ఉంది. అందుకని ఈమె త్రిశక్తి స్వరూపిణి. మహాలక్ష్మి ఆ వంశే, మహాసరస్వతి ఆ వంశే, మహాదుర్గా వంశే. శ్రీం బీజం అనేది మహాలక్ష్మి స్వరూపంలో శ్రీం బీజంగా ఆమె ఉచ్చరించబడుతుంది. హ్రీం బీజం అంటే దుర్గాదేవి, క్లీం బీజం అంటే మహాసరస్వతి. విద్యలనే ఇచ్చేటటువంటి తల్లి, కవిత్వ పాండిత్యాలు ఇచ్చేది క్లీం బీజం. హ్రీం అంటే సకల దుష్టశక్తుల్ని, భూతభేత పిచాచాలని పారదోలి దుష్టశక్తుల్ని తరిమి రాక్షస తత్వాన్ని అధిగమించే రాక్షస గుణాలను దూరంగా పెట్టే స్వభావం హ్రీం బీజానికి ఉంది. శ్రీం బీజం అంటే అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఒక్క బీజంలోనే అష్టైశ్వర్యాలు ఇమిడి ఉన్నాయి. అలాగా త్రిశక్తి స్వరూపిణిగా ఆమె విరాజిల్లుతుంది. అఖిలాండేశ్వరి అన్ని అండాలలో విశ్వాంతరాళం అంతా అఖండంగా అనంతంగా అవ్యక్తంగా మహాశక్తివంతంగా అమ్మవారు అరుణకాంతితో విరాజిల్లుతుంది. అనేక కోటి బ్రహ్మాండాలు, అన్ని బ్రహ్మాండాలను ఆమె గరగర తిప్పుతుంది. ఇదంతా శక్తి అక్కడి నుంచి వచ్చిందంటే అరుణకాంతి. దీన్నే శ్రీ అంటారు, దీన్నే శ్రీం అంటారు, దీన్నే లలిత అంటారు. ఇదే ఉజ్జద్భాను సహస్రాభ. ఉదయించే సూర్యుడు అరుణకాంతితో ఉంటాడు. ఆ అరుణకాంతి ఉదయం వస్తానే అన్ని జీవులు నిద్ర నుంచి లేచి కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులు పనిచేసి అందరూ కూడా సృష్టిలోకి వస్తున్నారు, సృష్టి క్రమంలోకి వస్తున్నారు.
ఉదయం సృష్టి అంటారు, మధ్యాహ్నం స్థితి ఆకలి అవుతుంది కరకర అంటుంది 1 గంటకి, ఇదేమో స్థితి అంటారు. రాత్రి మనం నిద్రపోతాం, అన్ని ఇంద్రియాలన్నీ ముడుచుకొని ఎక్కడ మనం శరీరం మనసు ఏది లేకుండా అన్నీ ముడుచుకొని పోయి నిద్రపోతాం. అస్తమిస్తే సూర్యుడు మనం నిద్రలేకపోతాం. అందుకని ఈ విధంగా అమ్మని సృష్టి స్థితి లయకారిణిగా ఆమె ఈ బ్రహ్మాండాలన్నీ తిప్పుతూ ఆ జగన్మాత అంత గొప్ప శక్తివంతంగా ఉంది. ఆ జగన్మాత యొక్క నామాన్ని స్మరించిన, ఆమె యొక్క నామాన్ని జపించిన, ఆమెని ధ్యానించిన అష్టైశ్వర్యాలు ఇస్తుంది, అఖండ విజయాలు చేకూరుస్తుంది, ఉన్నత పదవులు ఇస్తుంది. అందరూ కూడా అమ్మవారిని లలితా సహస్రనామాలతో మీరు పారాయణ చేసుకొని మీరంతా ధన్యులు అవ్వాలని, మీ జీవితాలు చక్కబడాలని, మీరందరూ సోదరభావంతో అన్యోన్యంగా విశ్వంలో ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం నెల్లూరు జిల్లా శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి పాడి పంటల సిద్ధ్యర్థం, ఆత్మజ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, సకల కార్యసిద్ధి, వివాహం, సంతాన ప్రాప్త్యర్థం 45 రోజులు శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం, సర్వదేవతా యజ్ఞం. 18వ రోజు విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం, కృష్ణపక్షం, సవితి తిథి, కృతికా నక్షత్రం, భృగువాసరే, సిద్ధియోగే, భవకరణం, శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠ ధూప దీప నైవేద్య అభిషేక యజ్ఞ అన్నదాన ఉభయదాత మనోభీష్ట సిద్ధ్యర్థం శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం కరిష్యే. ఓం ఉభయదాత మనోభీష్ట సిద్ధ్యర్థం సకల కార్య శీఘ్రమే సుఫలం ప్రీత్యర్థం శ్రీ లక్ష్మీ గణపతి మూల మంత్ర యజ్ఞం కరిష్యే. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గ్లం గం 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 గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ నమః స్వాహా. ఉభయదాత మనోభీష్ట సిద్ధ్యర్థం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూల మంత్ర యజ్ఞం కరిష్యే. ఓం అయం హ్రీం శ్రీం అయం క్లీం సౌహం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః స్వాహా. ఓం ఉభయదాత మనోభీష్ట సిద్ధ్యర్థం సౌభాగ్యలక్ష్మీ మూల మంత్ర యజ్ఞం కరిష్యే. ఓం శ్రీం హ్రీం క్లీం అయం సౌహం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః స్వాహా. ఓం ఉభయదాత మనోభీష్ట సిద్ధ్యర్థం సకల కార్య శీఘ్రమే సుఫలం ప్రీత్యర్థం ఇంద్రాణి దేవతా మూల మంత్ర యజ్ఞం కరిష్యే. ఓం హ్రీం శ్రీం క్లీం ఇంద్రాణి రుద్రాణి జృంభిణి స్తంభిని మోహిని సర్వారిష్ట నివారిణి సకల శత్రుగణ సంహారిణి ఓం ఆం క్రోం హ్రీం సకల జన సమ్మోహిన్యే నమః స్వాహా. ఓం ఉభయదాత మనోభీష్ట సిద్ధ్యర్థం సకల కార్య శీఘ్రమే సుఫలం ప్రీత్యర్థం కామాక్షి దేవి మూల మంత్ర యజ్ఞం కరిష్యే. ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం అయం క్లీం సౌహం హ్రీం హ్రీం కామాక్షి కామదాయిని సకల జనవశంకరీ సకల ఐశ్వర్యప్రదే శ్రీం హ్రీం సౌః క్లీం అయం శ్రీం ఓం హ్రీం హూం ఫట్ స్వాహా. ఓం ఉభయదాత మనోభీష్ట సిద్ధ్యర్థం సకల కార్య శీఘ్రమే సుఫలం ప్రీత్యర్థం మహాకాళికా మూల మంత్ర యజ్ఞం కరిష్యే. ఓం క్రీం హూం హ్రీం మహాకాళికే క్రీం క్రీం హ్రూం హ్రూం హ్రీం హ్రీం కామాదయత్రై హ్రీం హూం ఫట్ స్వాహా. శంభో శంకర హర హర శంకర శంభో శంకర జయ జయ శంకర హర హర శంకర శంభో శంకర జై జై శంకర హర శంకర శంభో శంకర హర హర శంకర జై జై శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జై జై శంకర జయ జయ శంకర శంభో శంకర పార్వతీ పరమేశ్వర హర హర దేవ మహాదేవ శంభో శంకర శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ శ్రీరామ జయ జయ రామ